క్రీస్తు పరిశుద్ధ నామమున చేరి వచ్చిన మీ అందరికీ నా శుభాభివందనములు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మరి ఉదయ కాలంన దేవుని వాక్యము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం చదువుతున్నానండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం చదువుతున్నాను. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికిని ఆసక్తులునై ఉండుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్కులను మనందరి హృదయములలో ఫలింపచేయునుగాక. మంచి వాక్యం. మరి చదవబడిన వాక్యంలో మనకిక్కడే అంశము ఏమిటది? స్థిరులను కదలని వారు మన అంశం. ఓకే, అయితే మొదటి మాట వాక్యంలో ఏముంది? మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి అంటున్నాడు పౌలు గారు. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. మన ప్రయాసము ఎందుకు వ్యర్థం కాదు అంటే ఆ అధ్యాయం అంతా కూడా ఒక్కసారి మనం ధ్యానిస్తే కారణం పునరుత్థానుడైన యేసయ్య మరణమును పాపమును జయించాడు గనుకనే, మరణపు ముళ్ళును విరిచినాడు గనుకనే. మరణపు ముళ్ళు అనగా పాపం. ఆయన జయించి మరి మన ప్రయాసలేవి కూడా వ్యర్థము కాకుండా ఉండడానికి మనల్ని ధైర్యపరుస్తున్న మాటలుగా ఉన్నవి మరి పౌలు గారి మాటలు. మన ప్రయాసము ఏమంట? వ్యర్థము కాదని ఎరిగి. ఎరిగి అంటే దృఢంగా, అంటే మనం యేసుక్రీస్తునందు మన ప్రయాసాలు ఏమి కూడా వ్యర్థం కాదు అని మనం నమ్మి దృఢంగా నమ్మి ప్రభు అప్పగించిన మరి సేవ, పనులు, బాధ్యతలు, మంచి ఫలితాన్ని కొన్నిసార్లు చూడలేకపోతాం. చేస్తాం కానీ ఫలితం చూడలేక కొన్నిసార్లు నిరాశ, నిస్పృహలకు వెళ్ళిపోవచ్చు కూడా. అయితే ప్రతి నిమిషం మనం ఇది జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఏంటండి? మన ప్రభువు సజీవుడు, ఆయన మనలో ఉన్నాడు అని ఎరిగి. అవును, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అని మనం ఎరిగితే అప్పుడు మనము స్థిరులముగా కదలని వారముగా ప్రభు కార్యాలను అభివృద్ధి చేయుటకై ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండే వారంగా ఉంటాం. అక్కడ మాటలు ఉన్నాయి కదా, స్థిరులుగా ఉండి కదలని వారుగా ఉండి ఏం చేయాలి? ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండు. ఎప్పటికీ. ఇవాళ ఆసక్తి ఉంటే రేపు ఉండదు, పోవచ్చు. లేదా కొన్ని నెలలు ఆసక్తిగా ఉండొచ్చు, తర్వాత మళ్ళీ సన్నగిల్లొచ్చు కదా. ఆసక్తి అనేది మనకి ఏ రోజుకి ఆ రోజు రెన్యూ అవుతా ఉండాలన్నమాట. అంతేగాని అది చల్లారిపోవడానికి వీల్లేదు. ఆసక్తి ఏదేంట్లో ప్రభువు కార్యాలలో అభివృద్ధి కలిగించే దానిలో అలా మనం ఉండాలంటే, ఎప్పటికీ ఉండాలంటే అప్పుడప్పుడు కాదు కదా. మరి అలా ఉండడానికి
మనము స్థిరులంగా కదలని వారంగా ఉండాలి అని అంటున్నాడు పౌలు గారు కదా. మొదటి మాట ఏముందండి? మీ ప్రయాసము అని ఉంది. మీ ప్రయాసము. ఏ ప్రయాసము అంటే అక్కడ ఆ ప్రయాసాన్ని కూడా చూడాలిగా. ఏ ప్రయాసము మనం పడుతున్నాం? మన అనుదిన అవసరతల కొరకైన ప్రయాసమా? మన ఇహలోక సంబంధ బరువు బాధ్యతల ప్రయాసమా? మన జీవనోపాధి కొరకైన ప్రయాసమా? ఏ ప్రయాసం? ఆ ప్రయాసం ఏంటో కూడా ఈ అధ్యాయం అంతా అంటగా ఈ కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం అంతా కూడా మనం చదివితే అక్కడ ఆయన పడుతున్న ప్రయాసం ఏంటో మనం చూద్దాం. ఎవరు? పౌలు గారు. ఆ ప్రయాసం ఏంటి చూడండి. 10వ వచనం మొదటి నుంచి కూడా చదివితే ఈ అధ్యాయాన్ని కొంచెంగా ధ్యానించండి తర్వాత అయినా. అప్పుడు మనకి ఆయన ఏ ప్రయాసము పడుతున్నాడు, మరి ఎవరి కోసం పడుతున్నాడు. ఇప్పుడు నేను చెప్పిన ప్రయాసాలన్నీ మన సొంతం కోసం కదా, మనం పడాలి కదా. అవి కూడా ఉన్నాయి ప్రయాసాలే కాదే. కానీ ఏ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదు. ఎప్పుడు మనం స్థిరంగా కదలని వారుగా ఉండాలి అంటే అక్కడ కింద రాయబడి ఉంది, మరి ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులే ఉండుడి అని. ఇక్కడే జవాబు ఉంది. ఇక్కడే మరి మనకి కనబడుతుంది. కాబట్టి మరి ఇక్కడ 10వ వచనం ఒకసారి చూస్తే ఆయన అంటున్నాడు, 9 కూడా చూడండి. ఏలైనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులను అనబడుటకు యోగ్యుడను కాను. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయ్యున్న దేవుని కృపయే. నేనైననేమి వారైననేమి, వారంటే అదర్ శిష్యులు అనమాట. అలాగుననే మేము ప్రకటించుచున్నాము, అలాగుననే మీరును విశ్వసించితిరి అని చెప్పబడుతున్న మాటలు మనం చదువుతున్నప్పుడు మరి దేని విషయమై ప్రయాసపడుతున్నాడు ఆయన? ప్రకటించే విషయమై. మొదటి నుంచి చదివినప్పుడు నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియజేయుచున్నాను. సువార్త, యేసుక్రీస్తు సువార్త ఏంటది? రక్షణ సువార్త. అక్కడ ఉంది 3వ వచనం చూస్తే, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తర్వాత 12 కొరికిని కనబడి అటు పిమ్మట 500 మంది సహోదరులకు ఒక్కసారి అటు తర్వాత ఆయన తనకు కూడా కనబడ్డట్టుగా కడపట ఆ కాలమందు పుట్టిన నాకును కనబడింది. ఇది ఈ విషయాలన్నీ ప్రకటన చేయడానికి యేసయ్య యొక్క మరి సువార్తను ప్రకటించుటకు ప్రయాసము. ఇప్పుడు అర్థమైందిగా మనకి. మనం కొన్నిసార్లు ప్రయాసపడుతున్నాం అని అంటాం. మన సొంత విషయాలకే పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ప్రయాసపడుతుంటాము. దేవుని విషయానికి ఎంత ప్రయాసపడుతున్నాము ప్రశ్న వేసుకోవాలి. నిజంగా మరి మనం ఎంత ప్రయాసపడుతున్నా? వారంలో ఒక్కరోజు ప్రయాసపడుతున్నామా? వారమంతా ప్రయాసపడుతున్నామా? మరి ఈయన జీవితం అంతా ప్రయాసంతోనే కూడింది కదా. అలాంటి ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు. ఎప్పుడు మనము స్థిరులు కదలని వారు. అంటే ఇప్పుడు స్థిరంగా ఉండాలి, కదలని వారంగా ఉండాలి ఆత్మీయ జీవితంలో. అప్పుడే ప్రభు యొక్క కార్య అభివృద్ధిని మనము చేయడానికి, అంటే సేవ చేయడానికి, ఆయన సువార్త ప్రకటించడానికి, ఆయనను మరి మన ద్వారా అన్యులకు చూపించడానికి, వారిని తిరిగి దేవుని సన్నిధికి రప్పించడానికి ఆ కార్యాలలో ఆసక్తి కలిగి ఉంటాం.
ఎప్పటికీ కూడా ఆసక్తి కలిగి ఉండుడి అని అంటున్నాడు. అంటే ప్రతి సమయంలో కూడాను ఎప్పటికీ ఒక్కరోజు ఉండి ఒకరోజు లేక, ఒకరోజు మనం అన్ని కూడా అప్స్ అండ్ డౌన్సే కదా జీవితంలో. అనేక విషయాలలో మనము మరి ఆ ఒక్క మొదటి ఆ యొక్క ఉజ్జీవము అనేది కొన్ని కొన్ని సమయాలలో బాగా ఉజ్జీవంగా, బాగా ఆత్మీయంగా, బాగా ప్రార్థన ఇవన్నీ ఉంటాయి. కానీ కొంత కాలము జరిగిన తర్వాత మళ్ళీ చల్లబడే బిడ్డలంగానే ఉంటున్నాం అనేక సార్లు. అందుకనే డైలీ మనకి వాక్యము మనతో మాట్లాడుతూ, మనల్ని హెచ్చరిస్తూ, మనల్ని బలపరుస్తూ, మనల్ని స్థిరపరుస్తూ ఆ దేవుడు చేసే కార్యము మనం ఎప్పుడైతే ఆయనతో ప్రతిరోజు మరి కనెక్ట్ అయి ఉంటేనే మనం కూడా ఆ ఆ యొక్క అభివృద్ధి కార్యాలను మనం చేయడానికి ఆసక్తి కనపరిచే బిడ్డలంగా ఉంటాం. ఒక రోజు అటెండ్ అయ్యి ఒక రోజు అటెండ్ కాకుండా, ఒక రోజు స్పిరిచువల్ గా బాగా ఎదిగినట్లుండి మళ్ళీ దిగజారిపోయే బిడ్డలంగా కాదు. మరి మన ప్రయాసము ఇప్పుడు ప్రసంగి గారు అంటాడు, ఆ ప్రసంగిలో 6వ అధ్యాయం 7వ వచనంలో, మనుషుల ప్రయాసమంతయు వారి నోటికే కదా. అవును కదా. పొద్దున్న లేస్తే సంపాదన దేనికోసం? పిల్లల కోసం ఉంటాము. ఇంకా మరి దేనికోసం? మన బ్రతుకు జీవితం కోసం. కరెక్టే ఉండాలి. కానీ ఆ ప్రయాస అంతా కూడా అటే పోతే నీరసించిపోతాం. అంతే కదా. దేవుళ్ళో ప్రయాసపడితే మనకు మేలు. మనం అప్పుడు స్థిరంగా ఉంటాం, మనం అప్పుడు కదలకుండా. మరి అలా మనము ఆ ఇప్పుడు మనమే మన మన నోటి కొరకే, అంటే మన జీవనోపాధి కొరకు మనం ప్రయాసపడితే, అక్కడ ఆయన అంటున్నాడు ప్రసంగి గారు 6వ అధ్యాయం 7వ వచనంలో, మనుషుల ప్రయాసం అంతయు వారి నోటికే కదా, అయినను వారి మనస్సు సంతుష్టి నొందదు, తృప్తి లేదు. ఎంతమందికి తృప్తి లేదు? ఎంత జీతం వచ్చినా తృప్తి ఉండదు. ఎంత ఖర్చు పెట్టినా ఇంకా ఏదో పెట్టాలి, ఇంకా ఏదో కొనాలి కదా. తృప్తి అనేది మనిషికి లేకుండా పోతుంది. అంత చివరికి ఏం చెప్తాడు ఆయన ప్రసంగి గారు? చూసి చూసి ఆఖరికి అంత గాలికై ప్రయాస పడినట్లు పడినట్టే అంటాడు. కానీ గాలికై ప్రయాస పడదామా? ఒట్టి వ్యర్థమైన ప్రయాసం అయిపోద్ది. కేవలం మనం మన యొక్క కుటుంబం దేవుడిచ్చిందే కదండి, పిల్లలు దేవుడిచ్చిందే కదండి, మరి మనం ఇల్లు చూసుకోవాలి కదండి, కరెక్టేనండి. కానీ మొదట ఎవరికి ఇవ్వాలి ప్రిఫరెన్స్? ప్రేమించడంలో ఆయనకే ఇవ్వాలి. ఆ అన్ని విషయాలలో దేవునికే ఫస్ట్. మొదట నా రాజ్యమును నీతిని వెతుకుడి అంటున్నాడు మొదట. సో మనం దేవుడికి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నాము, ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాము, ఎంత నంబర్ 1లో ఆయనను ఉంచుతున్నాము, మరి మనకు మనమే పరీక్ష చేసుకోవాలి. అందుకే ప్రసంగి గారు ఇంకా, సూర్యుని క్రింద సమస్తమును వ్యర్థమే, అక్కడికి తేలింది. ఓ చేశాడు ఇన్వెస్టిగేషన్స్ మొత్తం అంతా అందరి మీద, డబ్బు సంపాదించడంలో, భూములు సంపాదించడంలో, భార్యల్ని పెళ్లి చేసుకోవడంలో, ఇంకా జ్ఞానాన్ని ఇతర ఇతర విషయాలన్నిటికీ కూడా వెచ్చించి వెచ్చించి ఒక్కొక్క దానిలో థీసిస్ చేశాడు ఆయన, మాస్టర్ థీసిస్ చేసి ఆఖరికి వ్యర్థం వ్యర్థం కాడికి వచ్చిందంతా. ఎందుకంటే ఆ మాట కాకుండా ఒకటి అంటాడు చివరికి, ఆ ప్రసంగిలోనే 12వ అధ్యాయము 13వ వచనంలో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెనని విధి, మానవునికి దేవుడిచ్చిన విధి అని తేల్చాడు. అవును, అనుభవపూర్వకంగా పరిగెత్తిస్తాడు దేవుడు. జ్ఞానం ఇచ్చాడు ఆయనకి. ఓ జ్ఞానంతో చాలా చాలా విషయాలు చేశాడు, చాలా చాలా మరి సంపాదించాడు, బంగారాలు వెండిలు, ఇంకా ఇంకా ఏమీ ఆయనకి కొదవ అనేది లేకుండా, మరి పనివారేమి వాళ్ళేమి అయ్యో ఆయనను చూడడానికి దేశ దేశాల నుంచి కూడా వచ్చి ఆయనకి కానుకలిచ్చి ఇంకా ఇంకా ఆయనని హెచ్చించారు. మరి ఇంత జ్ఞానమంతా కూడాను కలిగిన వ్యక్తి ఆఖరికి అనేక మంది
భార్యలు ఆయనకి మరి తెలుసు మనకి లెక్క. సో 1000 మంది పురుషుల్లో ఒక్కనైనా చూశాడంట, కానీ అంతమంది స్త్రీలలో ఒక్కదాన్ని కూడా చూడలేదని సర్టిఫికెట్ ఇచ్చాడు ఆడవాళ్ళకి. నిజంగా మరి ఎంత మంది ఆయనని అలాగా వెంటాడి మరి అందరూ అన్యుల భార్యలను పెళ్లి చేసుకొని వాళ్ళ కొరకు ఆయన ఏం జరిగాడు, దేవుడు ఎన్నిసార్లు ప్రత్యక్షతనిచ్చి మరలయ్యా ఇటుపక్కకి నువ్వు అటు పోవడానికి లేదు అని ఎన్ని హెచ్చరికలు ఇచ్చినా సరే వాళ్ళకి బలిపీఠాలు కట్టించి ఆ దేవతల్ని కొలిపించి, సో ఇలాంటివన్నీ చేసిన ఆయన తిరిగి మరి దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత చివరిగా వృద్ధాప్యమందు మరి ఆయన వ్యర్థం వ్యర్థం సమస్తము లోకమంతా కూడా సూర్యుని కింద జరిగేది ప్రతిది కూడా వ్యర్థం. ఏది మనతో వస్తుందండి రేపు పొద్దున? ఎంత సంపాదించి ఎన్ని కోట్లు ఎంత ఆ ఇంకా ఇంకా ఓ లోకంలో స్టేటస్లు పెరిగి పెరిగి ఏమవుతాయి? ఏమొస్తుంది మనకి? నీకు రాజ్యం పరలోక రాజ్యం వస్తుందా? అలా ప్రయాసపడితే సున్నా మిగులుతుంది. కానీ ఆ ఒక్క ప్రయాసం కాదు, అది భాగంగా ఉండాలి, దేవుడిచ్చిన బాధ్యతల్లో భాగంగా ఉండాలి. కానీ అదే మనకి ఇంకా మెయిన్ గా ఉండడానికి కాదు. మన ప్రయాస వ్యర్థం కాకుండా ఉండాలంటే ప్రభువుని మనము ఎంతగా మనము ఆయనని ఎత్తిపట్టి మరి అనేకులను మన భయభక్తులతో, మన యొక్క వెలుగుతో, వెలుగు క్రియలతో, మంచి సత్కార్యములతో, మరి ప్రేమతో ఎంతమందిని ఆత్మ ఫలంతో మనం దేవుని సన్నిధికి మరి కనీసం కుటుంబ వ్యక్తులనైనా దేవుని సన్నిధికి నడిపించే వారంగా ఉంటున్నాము. అది మరి మనము అప్పుడు అలాగ మనం చేస్తే మనం ప్రభువునందు స్థిరులు కదలని వారు అయి ఉండి, మరి పౌలు గారు ఇంకొక మాట కూడా చెప్తున్నాడు కదా, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాస పడుము. ఈ విషయాలలో ప్రయాస పడుతున్నామా అండి? ఏదో మొక్కుబడిగా అటెండెన్స్ ఇచ్చినట్టుగా, లేకపోతే ఒక చిన్న ప్రార్థన చేయడానికో, లేకపోతే వాక్యం చదవడానికో, లేకపోతే ఏదో ఒక చిన్న చిన్న పనులు అవి చేయడానికి మనము ఒక బాధ్యతగా కాకుండా సంథింగ్ అలా మనుషుల కొరకు దేవుని కొరకని మనం ప్రయాసం, మనకి ఇప్పుడు ప్రయాసం ఎప్పుడు వస్తుంది? పని చేయగా చేయగా ప్రయాసం ఫీల్ అవుతాం కదా. ఆ ప్రయాసం అది పడేంత వరకు కూడాను మరి వాక్యాన్ని మనము ఏం చేయాలి? సిద్ధపడాలి, ప్రకటించాలి, మన వాక్యం ముందు నిలిచి ఉండాలి. మనము మొదటిగా ఆ గ్రహింపు రావాలి, మొదటిగా మనం ప్రాక్టికల్ గా ఉండాలి. సో ఇవన్నీ కూడాను ప్రయాసంతో కూడినవే. కానీ అవి కాకుండా లోకమే లోకమే లోకమే, సుఖమే సుఖమే సుఖమే, ఈ శరీరం వాంఛించేది సుఖమే, ఇంకంతే. ఈ కొంచెంగా జారామంటే పూర్తిగా జారేటట్టుగా చేసేది సాతానుడు. కాబట్టి మరి ఎంతో జాగ్రత్తతో, ఎంతో మెలకువతో మరి ప్రయాసపడమంటున్నాడు. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము అని పౌలు తిమోతికి రాస్తున్నాడండి. 2 తిమోతి 4వ అధ్యాయం 2వ వచనం ఇప్పుడు నేను చదివిన వాక్యం. తిమోతికి అంత మంచి ఉపదేశం ఇస్తున్నాడు ఆయన. ఎలాగ మనం ఉపదేశించాలి, ఖండించాలి? సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించుచు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము అని కూడా మరి చెప్తున్నాడు. వీటన్నిటికీ కూడాను మనము ప్రయాస పడాలి. పడుతున్నామా? ఎంతమందికి మనం బుద్ధి చెప్తున్నాము? ఎంతమందికి మనం గద్దిస్తున్నాము? గద్దించంటే మన లోకానుసారమైన గద్దింపు కాదు, మరి సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించు. నిజంగా మన పౌలు గారి ప్రసంగం ఇప్పుడు చూడండి, 15వ అధ్యాయం అంతా చదువుకుంటా పోతే ఎంత డీటెయిల్డ్ గా మరి ఆయన పునరుద్ధాన విషయంలో
మనం కూడా పునరుద్ధానం ఎలా పొందుతామో, ఈ బాడీ ఎలా చేంజ్ అయ్యి మళ్ళీ మహిమ శరీరాన్ని దాల్చుకుంటుందో, మరి ఇవన్నీ కూడాను పౌలు ఎంత చక్కగా వివరిస్తున్నాడు. ఒక్కొక్కటి ఆయన ఆయన దేవుడిచ్చిన జ్ఞానాన్నంతా కూడా కూడగట్టుకొని, దేవుడిచ్చిన ఆత్మీయ వరాన్ని మరి ఆయన వ్యర్థం చేయకుండా, మరి ఎన్ని సంఘాలు, మరి శిష్యుల కంటే నిజంగా ఆయన కట్టిన సంఘాలు, ఆయన వ్రాసిన పత్రికలు, మరి ఇన్ని కూడా ఆయన చేస్తూ తనకు తాను సెల్ఫ్కి ఏమి చేసుకోకుండానే దేవుని కొరకు ప్రయాసపడ్డాడు. అలాంటి వారి జీవితాలని మనం నెమరు వేసినట్టుగా మరి బైబిల్ చదువుతూ ఒక్కొక్క అధ్యాయంలో మరి ఆయన దేని విషయమై మరి అంత విడమర్చి చెప్తున్నాడో అర్థమయ్యేలాగున మరి అది మనం గ్రహించాలి, మనం అంగీకరించాలి, అలాగ నడుచుకోవాలి, అలాగ ఇతరులను నడిపించే వారంగా. మరి మనం అలాగా మరి మనం ఉంటున్నామా, కేవలము బాధ్యతగా ఒక గుర్తింపుకో, లేకపోతే ఆ సమయానికి మన అటెండెన్స్ అక్కడ నిలబడటం, ఇవన్నీ ఈ విషయాలను మనం కాకుండా, మనం సంపూర్ణంగా దేవునికి మనం సమర్పించుకున్న బిడ్డలంగా మరి ఆ దేవుని వాక్యాన్ని ప్రకటించే వారంగా ఉండాలంటే మనం ఏమవ్వాలి? స్థిరులము కదలని వారినై ఉండాలి. ఏ విషయాలలో మనము స్థిరంగా ఉండాలి? మనం ఇంత ఆసక్తితో పని చెయ్యాలి, ఇంత ఆసక్తితో ప్రయాసపడాలి దేవుని యొక్క కార్యాల అభివృద్ధి కొరకు అని అనుకున్నప్పుడు, మరి మనం స్థిరంగా ఉండాలని మాత్రం చదివితే చాలదు కదా. మరి స్థిరంగాను కదలని వారంగాను మనం ఉండాలి. అన్ని విషయాలలో, ఏ విషయాలలో కొన్ని విషయాలను మనము ధ్యానించుకుందాం. మరి నంబర్ 1 చెప్పండి, ఏమై ఉంటది? విశ్వాసం కదా. విశ్వాసమునందు స్థిరులై వానిని ఎదిరించుడి అనే వాక్యం పేతురు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో మరి పేతురు గారు ఇలా మనకి రాస్తున్నారండి. పేతురు రాస్తున్నారు 5వ అధ్యాయం 9వ వచనం. లోకమందున్న మీ సహోదరులందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. వానిని అంటే ఇంకా కొంచెం ముందుకు చదివితే మనకు అర్థమవుతుంది, అది సాతానుని. సాతానుడు ఎలా వస్తున్నాడు? మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడని. నిజంగానే మరి మనం దొరుకుతున్నాం కూడాను. పేతురు గారికి అనుభవంతో మరి ఈ విశ్వాస విషయం, మన క్రైస్తవ జీవితం అంటేనే A to Z ఏంటది? విశ్వాసం. విశ్వాసంతో ప్రారంభం, విశ్వాసంతో ముగింపు. మన జీవితాలు, ఆత్మీయ జీవితాలు, మనం విశ్వాసులంగా ఎప్పుడైతే యేసయ్యను మన సొంత రక్షకుడుగా అంగీకరించామో, ఎప్పుడైతే బాప్తిస్మం పొందామో, ఎప్పుడైతే పాపాన్ని విడిచిపెట్టి మరి దేవునిలో స్థిరంగా నిలబడ్డామో, ఇవన్నీ కూడాను స్టార్టింగ్ విశ్వాసమే. మన పేరు కూడా మొదట్లో మనం ఏమంటారు? విశ్వాసులు. అవును, ఆ విశ్వాసంతో ప్రారంభించి మరి విశ్వాసంతోనే ముగించాలి. ఇది మనకు తెలిసిన మన జీవిత యాత్రలో, ఆత్మీయ యాత్రలో అనేక సార్లు ఏమవుతున్నాం? అల్ప విశ్వాసులంగా, అవిశ్వాసులంగా కూడా మరి అపవాది వేసిన వలలలో చిక్కుకుపోతున్నాం, ఓటమిని చవి చూస్తున్నాం. అవునా కదా? అంటే అవిశ్వాసం వచ్చిందంటే అక్కడికి మనలో కలవరం బయలుదేరుతుంది. కలవరం వచ్చింది, అపనమ్మకం వచ్చింది అంటే ఆ విశ్వాసమే అల్ప విశ్వాసమే. ఆ టైంకి మరి ఎంతగా దేవుడు మన ప్రక్కనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు అని మనం
చెప్పుకుంటూనే కూడా మరి ఏమవుతున్నాము? అల్ప విశ్వాసంలోకి వెళ్ళిపోవడం, అవిశ్వాసంలో. పేతురు గారికి అనుభవం, యేసయ్యకు ప్రధాన శిష్యుడు ఆయన కదా. ఆ 12 మందిలో కూడాను ఆ ఏజ్డ్ పర్సన్ గా మరియు లీడర్ గా అప్పుడు ఉన్నాడు. ఆ తర్వాత కూడా యేసయ్య ఆయనని లీడర్ గానే చేశాడు. మరి అనేక సార్లు ఓటమిని చూశాడు ఆయన. సాతానుకు దొరికిపోయాడు కదా, మనకు తెలిసిన విషయమే. అయినా కానీ వీ హ్యావ్ టు ఏం చేయాలంటే, మనము ప్రతిసారి వాళ్ళలో మన జీవితాలని పోల్చుకుంటూ మనమే పాటి మనం ఎలాగ ఉన్నాము. మరి ఆయన నిద్రపోయాడు, నిజంగా ప్రార్థన కోసం తీసుకెళ్ళినప్పుడు మరి వాళ్ళని ఎంతో ప్రత్యేకంగానే మరి యోహాను మరి ఆ పేతురు యాకోబులను మరి వెంట పెట్టుకొని ఆ ముగ్గురిని ఎక్కువగా మరి ఆయన సర్కిల్లో ఉంచుకున్న యేసయ్య మరి వారికి ఎన్నో ఎన్నో విషయాలలో మరి ఆయన తనను తాను వాళ్ళకి బయలుపరుచుకున్నాడు. మరి కొన్ని విషయాలలో ఈయన తొందరపాటు కలిగిన వ్యక్తిగా చూస్తాము, దుడుకు పేతురుగా చూస్తాము, అన్నిటికీ ముందుకొస్తాడు. మరి అన్ని కూడాను కొన్ని కొన్ని విషయాలు ఆయన గురించి తెలియంది ఏమీ లేదు మనకి. కాకపోతే ఆయన అనుభవం ద్వారా మరి మనకిచ్చే సలహా లేదా ఒక ఉపదేశం ఏంటి అని అంటే, విశ్వాసమందు స్థిరులై వానిని అంటే అపవాదిని ఎదురించుడి అనే మాట అక్కడ మనకు రాయబడింది. విశ్వాసం లేకుండా మనం ఎదిరించలేము. మరి సింహంలాగా గర్జించే సింహంలాగా మరి అది మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి, మనం ఎలాగా alert గా ఉండాలి, ఇవన్నీ విషయాలు మరి మనం ప్రాక్టికల్ గా చేస్తున్నామా లేదా చూసుకోవాలి. పేతురు గారు మరి నీతో వస్తాను, నీ కొరకు చస్తాను అన్న వ్యక్తి మానవ మాతృనిగా, బలహీనునిగా, భయం ఆవరించి, అంటే విశ్వాసం అక్కడ కోల్పోయి అబద్ధం ఆడటం, మాట తప్పడం, యేసయ్యకు దూరం అవడం ఒకటైతే, మళ్ళీ పశ్చాత్తాపంతో మరి ఆయన ఎలాగ దేవుని విడవక ఉన్నాడో అది కూడా మనం చూసాం. యేసయ్య తన చూపు ఇప్పుడు ఆ నీళ్ల మీద నడిచి నేను కూడా వస్తాను అన్న సమయంలో నడిచి రమ్మని యేసయ్య చెప్పినప్పుడు మరి నడుస్తున్నాడు, బాగానే నడిచాడు, పక్కకు చూశాడు, గాలిని చూశాడు, భయం వచ్చింది. అల్ప విశ్వాసి అని యేసయ్య పిలిచాడు. అదే తొందరపాటు, దుడుకుతనం, రెల్లు లాంటి ఆయన ఫస్ట్ టైం యేసయ్య ఎప్పుడైతే మరి ఆయన పేతురు యేసయ్య దగ్గరికి వచ్చాడో అప్పుడే ఆయనని నువ్వు పేతురువి అని ఆయనను సంబోధించాడు. సీమోను పేరైతే, అంటే రెల్లు లాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని మరి దేవుడు ఎన్నో అద్భుతాలు ఆయనతో నడిపించి చూపించి ఆయన ద్వారా కూడా చేయించి మరి ఇవన్నీ కూడాను యేసయ్యని వెంబడిస్తూ శిష్యులంతా, ప్రత్యేకించి పేతురు గారు మరి పునరుద్ధానుడైన యేసయ్యని చూసి కూడా ఇంకా వాళ్ళ విశ్వాసం స్థిరపడలేదు. కానీ ఎప్పుడు మరి ఆయన మాటకు లోబడి శిష్యులందరూ కూడా మేడగదిలో ప్రార్థనలో ఎడతెగక కనిపెట్టినప్పుడు పరిశుద్ధాత్ముని యొక్క శక్తితో వారు నింపబడ్డారు, వాక్ శక్తిని పొందారు, ధైర్యాన్ని పొందారు. ఆయన చెప్పినట్లుగానే మరి వాళ్ళకి తెలియకుండానే ఆ పరిశుద్ధాత్ముడు వాళ్ళ ద్వారా మరి సువార్తను ప్రకటింప చేయడానికి వారు ముందుకొచ్చారు. ఫస్ట్ ప్రసంగమే మనం చూస్తే పేతురు గారు మరి ఎంతమందిని 3,000 మంది ఒక్కసారే మరి మారు మనసు పొందడము, బాప్తిస్మం పొందడము, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము. నిజంగా మరి మన శక్తితో మనమేమి వెంబడించలేము. మన సొంత శక్తితో, మానవ శక్తితో మనము ఊహించినట్లుగా ఇది చేస్తాను, అది చేస్తాను, ఉంటాను, ఏమీ చేయలేము. అదిగో పేతురులాగా పడిపోవడమే జరుగుతుంది. సాతానుడు అనేక సార్లు మనల్ని కూడా మరి పడిపోవడానికి, అందుకే పేతురుకి ఇచ్చిన మాట యేసయ్య మత్తయి సువార్తలోనే చెప్పాడు. 16వ అధ్యాయము 18, 19 వచనాలలో
నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నానన్న మాట ఎప్పుడు నెరవేరింది? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం మొదటి నుంచి రాయబడిన ఆ అధ్యాయం అంతట్లో పరిశుద్ధాత్మతో ఎప్పుడైతే వారు నింపబడి నిండుకొని మరి వారు వాక్ శక్తితో మరి అందరికీ కూడా మరి వారి వారి భాషలలో మాట్లాడటానికి ఇది వాళ్ళ శక్తి కాదు కదా, పరిశుద్ధాత్ముని యొక్క శక్తి. మరి ఎవరు ఏ పని చేసినా దేవుని కార్యాలు మన మన శక్తి మీద ఆధారపడి మన ఆలోచనల మీద ఆధారపడి చేస్తే అవి ఫెయిలే. దేవుని ఆలోచన కొరకు, దేవుని తలంపుల కొరకు, దేవుని కొరకు కనిపెట్టి ఆయన ఇచ్చే ఆలోచనను మనము ఆ అంగీకరించి మనం వాక్యం ద్వారా మరి ఎదురు చూసి కనిపెట్టి సిద్ధపడితే అప్పుడు ఆ వాక్యము ఫలించి విన్న మనసులలో కార్యమును జరిగిస్తుంది. పౌలు గారు ఏమంటున్నారండి? విశ్వాసాన్ని ఒక డాలుగా పేరు పెట్టి పిలుస్తున్నాడు. విశ్వాసం అనే డాలు అంటే యుద్ధంలో శత్రు సైన్యం నుండి వచ్చే బాణాలు కానీ బుల్లెట్స్ కానీ వాటి నుండి తప్పించబడాలంటే ఏమడ్డం పెట్టాలి? డాలు. అదే విశ్వాసం. మరి శిష్యుడైన ప్రియాతి ప్రియమైన శిష్యుడైన యోహాను ఏమంటున్నాడు? మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో లోకమును జయించిన విజయము మన విశ్వాసము అంటున్నాడు. అవును, లోకము జయించిన విజయం మన విశ్వాసం. అడవిలో మరి ఇప్పుడు సింహాన్ని ఎదురవుతుంది కదా మనకి. ఇక్కడ సింహం వేటాడేది ఏ జంతువుని? రాజు సింహము. కాబట్టి ఎక్కడికైనా ఏది కావాలంటే అదా, ఏది దొరికితే అదా ఏది అందుబాటులో దొరుకుతుందో దాన్ని కదా వేటాడుతుంది. ఏదైతే ఒంటరిగా ఉంటుందో, ఏదైతే లేచి చురుగ్గా పరిగెత్తలేకపోద్దో, ఏదైతే కుంటితో గుడ్డిదో, మరి అలాంటి జంతువులు అనారోగ్యం పరిస్థితుల్లో ఉన్నా మరి అటు ఇటుగా సింహం వస్తుందని మరి కనిపెట్టలేక దాని మేతది మేస్తూ ఈ లోకాన్నే మర్చిపోయి అయ్యో సింహం వస్తుందో ఏదొస్తుందో, నేను ప్రమాదంలో ఉన్నానేమో, నేను తప్పించుకొని పోవాలా అనే జ్ఞానం లేని మరి కొన్ని జంతువులు 4 దిక్కులు చూస్తాయి తినుకుంటా కూడా, కొన్ని చూడవు. మరి అంటే అలాంటివి కనిపెట్టిన పరిస్థితుల్లో మరి ఏదైతే ఆ సింహము మరి బలహీనంగా ఉన్నదని ముందు పట్టుకొని ఎక్కడికి శ్రమ పడకుండా తినేస్తాం. అట్లాగే మన విశ్వాసంలో కూడా మన బలహీన పరిస్థితుల్లో, మన ఒంటరితనంలో, మన అనారోగ్యంలో, భయాల్లో, వ్యతిరేక పరిస్థితులు, శ్రమలు, కష్టాలు, కన్నీళ్లు, ఇవన్నీ కూడాను ఆ వచ్చే సింహం ఆ యొక్క శాతానికి మన నిస్సహాయ స్థితి బాగా అనుకోగా దొరుకుద్ది అనమాట. కాబట్టి మరి మనకు ప్రార్థన చేయకుండా ఉన్న సమయాలు ఉంటాయి, వాక్యం చదవకుండా ఉన్న దినాలలో మరి మనం ఎప్పుడుంటాం? అలాగుంటాం మనం అప్పుడు బలహీనంగా ఉంటాం. కనుక మనం పరిస్థితులనే చూసి లేకపోతే కష్టాలనే, కన్నీళ్ళనే, సమస్యలనే వాటినే చూస్తూ విచారంతో కృంగిపోయి ఇలాగా ఉన్న సమయాల్లో సాతానికి అది అదును. కనుక దొరికిపోతాం, అక్కడ విశ్వాసం కోల్పోతాం, పట్టుబడతాం. మరి వీటన్నిటినీ కూడా అందుకనే మెలకువగలిగి అనే మాటలు ఎన్నోసార్లు మనము చదువుతున్నాము. విశ్వాసము మరి పరిస్థితులను చూడదండి, దేవుణ్ణి చూస్తుంది. విశ్వాసము సహించేదిగా ఉంటది, ఓర్పును కలిగించేది. విశ్వాసము విధేయత చూపుతుంది దేవుడికి, దేవునిపై ఆధారపడుతుంది. విశ్వాసము సణగదు, గుణగదు, కానీ నిరీక్షిస్తుంది. విశ్వాసము తీర్పు తీర్చేదిగా ఉండదు, పగ దాల్చదు. విశ్వాసము భయపడదండి, పోరాడది, నిలబడుతుంది. విశ్వాసము లోకాన్ని స్నేహించదు, దేవునితో, వాక్యంతో సహవాసం కలిగి ఉంటుంది. విశ్వాసము క్రీస్తు కొరకే జీవిస్తుంది, కానీ అది మరణానికైనా వెనకాడదు. విశ్వాసము చింతించదు, దేవుని యందు ఆనందిస్తుంది.
విశ్వాసము దేవుని ఆజ్ఞలను నెరవేరుస్తుంది, దేవునిని దీవెనలు పొందుకుంటుంది. విశ్వాసం ఏం చేస్తుంది? ఇంకా ప్రార్థిస్తుంది, జవాబు పొందుకుంటుంది. ఒకవేళ జవాబు పొందకపోయినా ప్రార్థిస్తూనే ఉంటుంది. విశ్వాసము ఒత్తిడికి గురి కాదు, త్వరపడి నిర్ణయాలు, స్వనిర్ణయాలు తీసుకోదు. విశ్వాసము మేలే చేస్తుంది, కీడుని జయిస్తుంది. మరి విశ్వాసము పరీక్షలకు నిలుస్తుంది, కిరీటం పొందుకుంటుంది. క్రియలతో కూడినదై ఉంటుంది విశ్వాసము, క్రియలు లేనిది మృతము అని మనకు వాక్యం చెప్తుంది. అబ్రహాము ఇస్సాకును మరి బలి ఇవ్వటములో ఎప్పుడిచ్చాడు? ఆయనకి పరీక్ష క్రియలతో కూడింది. ఎప్పుడు అది చూపించాడు? ఆయనకి 100 సంవత్సరాలకి ఇస్సాకు పుడితే, ఇస్సాకు ఒక 14 ఏళ్ళ దాకా రావచ్చు బహుశా ఆ వయసులో. మరి ఆయన కట్టెలు మోపెత్తుకొని కొండెక్కి అంత వయసు. అలాంటి సమయంలో 114 ఏళ్ళు దాదాపు ఆయనకు ఉన్నప్పుడు పరీక్ష, అగ్ని పరీక్ష. ఇచ్చే నీకు ఒక్కగానొక్క కుమారుణ్ణి అన్న. మనం బాగా చదువుతాం, బాగానే నెంబరేసుకుంటాం, కానీ అదే చిన్న సమస్య నీకు నాకు ఎదురైనప్పుడు మన తొట్టుపాటు ఎలా ఉంటుంది? విశ్వాసం స్థిరంగా ఉందా? కదలకుండా ఉన్నామా? విశ్వాసం అబద్ధం ఆడదు, సత్యమే పలుకుతుంది. మరి అందుకే అబ్రహాం గారు విశ్వాసులకు తండ్రిగా చేశాడు దేవుడు. మరి ఈ రీతిగా విశ్వాసాన్ని మనం ఇంత తలపోచుకున్నాము. మరి మన విశ్వాసం స్థిరంగా కదలక ఉండడానికి, దేవుని యందు ఆసక్తి, దేవుని క్రియల యందు ఆసక్తి కలిగి ఉండే బిడలంగా ఉండడానికి మొదటి అవసరత మనకి ఏదైతే చాలా చాలా ముఖ్యమైనదో ఇప్పుడు మనం ఈ అంశంని చూసాం. నెక్స్ట్ వీక్ విల్ కంటిన్యూ. ఇంకా కూడా మనం కదలకుండా స్థిరులుగా ఉండాలంటే రెండవది, మూడవది అలాగా మనము ధ్యానించుకొని మన విశ్వాసాలు, మనము స్థిరత్వాలు ఎలా ఉన్నాయి అలా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి తోడై ఉండునుగా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పాదములకు వందనములు, స్తోత్రములు నాయన. ఎంత గొప్ప దేవుడవయ్యా! మాకేది ఎప్పుడు అవసరమో నీవెరిగిన దేవుడవు గనుక మేము నాయన బలహీన పరిస్థితుల్లో ఉన్నామేమో, విశ్వాసములో సన్నగిల్లుతున్నామేమో, నీ కార్యాలు చేయడానికి ఆసక్తి కోల్పోతున్నాము. అందుకేనేమో ఈ వాక్యాన్ని మీరు మాకు అనుగ్రహించి మా విశ్వాసాలను బలపరిచి మేము కదలని వారంగా ఉండడానికి అయా పేతురు జీవితం, అబ్రహాము గారి జీవితం, పౌలు గారి జీవితం మనం కొంచెంగా వారిని జ్ఞాపకం చేసుకొని ప్రభువా ఏ విధంగా వారు ప్రయాసపడ్డారో నీ సేవలో, నీ కొరకు, ఆ రీతిగా కొంచెమైన ఆ చిన్న ప్రయాసను మేము కలిగి ఉండడానికి నాయన పరిశుద్ధాత్మదేవ మాకు తోడై ఉంది. మమ్మల్ని ప్రభువా నీ యొక్క కార్యాలయందు, నీ యొక్క కార్యాల అభివృద్ధిని చూడటానికి మేము ఎప్పటికీ ఆసక్తులముగా ఉండడానికి ప్రభువా, మరి మా యొక్క ఆత్మీయ జీవితం స్థిరంగా కదలని వారంగా ఉండడానికి ప్రభువా మాకు కావలసిన విశ్వాసాన్ని మేము విడిచిపెట్టక, అపజయాన్ని మేము పొందక, నీ నుండి తండ్రి విశ్వాసము లేకుండా నీకు ప్రభువా మరి దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం కనుక ప్రభువా మేము అట్టి విశ్వాసంతో నీకు ఇష్టలముగా జీవించే బిడ్డలముగా, అనేకులకు మేలు చేసే వారంగా ఉండడానికి నీవు మాకు తోడై ఉన్నందుకై మమ్మల్ని మేము నీకు సమర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అతి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.